ఈ భూమి ఆకాశములను అందులోని సమస్తాన్ని సృజించిన వాడు. దేవుణ్ణి తెలుసుకోవటం చాలా సులువు, చాలా సులువు. ఎంత సులువు అంటే ఆయన ఏం మాట చెప్తాడో దాన్ని నువ్వు నమ్మితే నువ్వు తెలుసుకుంటావు ఆయన ఎవరు. చాలా భక్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎంతో పాకులాడుతుంటారు, ఎన్నో యాత్రలు చేస్తుంటారు, హల్లెలూయా, ఎన్నో దాన కార్యాలు చేస్తూ ఉంటారు. భక్తిని పొందుకోనాటికి, దేవుని యొక్క మహిమను, దేవుని రాజ్యాన్ని పొందుకోనాటికి అవి ఏం అవసరం లే. నీ సొంత నీతితో నువ్వు ఎంతో ప్రయత్నం చేసి దేవుడు ఎవడు అని తెలుసుకునే అవసరం లే. ఒకటే ఆయన కిందకు వచ్చావు కదా, ఆయన సన్నిధికి వచ్చావు కదా, ఆయన మందిరంలోకి వచ్చావు కదా, వచ్చినప్పుడు ఆయన ఏమి నీతో మాట్లాడుతున్నాడో దాన్ని నమ్మితే నువ్వు యెహోవా ఎవరో తెలుసుకుంటావు. నమ్మకుండా ఎవరు ఆయన్ని తెలుసుకోలేరు, చూడలేరు, గ్రహించలేరు.